హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు లేడీస్ ఫింగర్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజల్ని కొందరు తిరమాత గింజలని కూడా అంటారు. పోపు గింజలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న లేడీస్ ఫింగర్ వేసేసుకోవాలి. లేడీస్ ఫింగర్ ని కొంచెం మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేస్తే మొత్తం పేస్ట్ అయిపోతుంది. మంచిగా ఫ్రై చేసుకోవాలి. లేడీస్ ఫింగర్ లో ఉన్న జిగురంతా పోయేదాకా ఫ్రై చేయాలి. లేడీస్ ఫింగర్ అనేది కొంచెం సాఫ్ట్ గా కుక్ అవ్వాలి. ఆకలాగా పద్దాకలకు గంట తిప్పకండి, మొత్తం పేస్ట్ అయిపోతాయి. మా అమ్మ అప్పటికి చెప్తూనే ఉంది, అన్నిసార్లు తిప్పకే అది పేస్ట్ అయిపోతుంది అని. మనం వినాం కదా, మనం ఏదో పెద్ద షెఫ్ అనుకొని ఫీల్ అయిపోయి అలా చేసేస్తాము. తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని ఇంకా వేసేసుకోవాలి. ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ కూడా వాటర్ కలర్ లో రావాలన్నమాట. ఆనియన్ అనేది లేడీస్ ఫింగర్ యొక్క హీట్ కి త్వరగా ఉడికిపోతుంది. ఇంత టైం పట్టదు అది కుక్ అవ్వడానికి. సరే, ఎంత కుక్ చేసినా సరే లేడీస్ ఫింగర్ లో అనేది జిగురు మాత్రం పోదు. తర్వాత సాల్ట్ వేసేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సరిపడంత వేసుకోండి సాల్ట్. లేడీస్ ఫింగర్ తింటే మ్యాక్స్ బాగా చేస్తారని మీలో ఎంతమంది నమ్ముతారో కమెంట్ చేయండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి, కూడా మిక్స్ చేసేసుకోవాలి. పసుపు వాసన పోయేదాకా వేపుకోవాలి. ఇంకా తర్వాత కారం. ఇది ఇంట్లో చేసిన కారం కాబట్టి మాకు 1.5 సరిపోయింది. మీరైతే సరిపడా వేసుకోండి. ఇంకా మంచిగా మిక్స్ చేసేయాలి మొత్తాన్ని. నాకైతే లేడీస్ ఫింగర్ కర్రీ జిగురుగా ఉంటే నచ్చదు, అందుకే కొబ్బరి పొడిని అయితే యాడ్ చేస్తాను. ఇంట్లో ఉన్న ఎండు కొబ్బరి పొడినైనా యూజ్ చేయొచ్చు, రెడీమేడ్ కొబ్బరి పొడి అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే రెడీమేడ్ కొబ్బరి పొడిని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత బెండకాయ కర్రీలో జిగురు అనేది అనిపించదు మనకి. బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్.